మేడారం ఘనకీర్తి చరిత్ర గడించేలా ఈసారి జాతరకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. అయితే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆ టార్గెట్ రీచ్ అయిందా? వసతులు ఎలా ఉన్నాయి? భక్తులు ఏమనుకుంటున్నారు? వీఐపీల సామాన్యుల్లా ప్రభుత్వ శాఖలు ఎవరికి ఒత్తాసు పలికాయి? వాచ్ ది స్టోరీ. ఆదివాసీలో అనేక తెగలు ఉంటాయి. ఆ తెగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. రెండేండ్లకోసారి వచ్చే మేడారం జాతరకు ప్రతిసారి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వం కొత్తదనానికి శ్రీకారం చుట్టింది. గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు కనీవిని ఎరుగని తరహాలు సౌకర్యాలు కల్పించే విధంగా సకల ఏర్పాట్లను కల్పించేందుకు నిధులు ఖర్చు పెట్టింది. వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇంటి నుంచి ప్రయాణం నుంచి మొదలుకుంటే జంపనవాకు స్నానాలు, విడిది, గద్దెల వద్ద మొక్కుల వరకు అడుగడుగునా అన్ని కష్టాలే అని భక్తులు చెబుతున్నారు. మేడారం కోసం ఈసారి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపించింది. భక్తులు వచ్చే ప్రయాణంలో కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ తిరుగు ప్రయాణంలో బస్సుల కోసం 10 నుంచి 12 గంటలు పడిగాపులు కాసిన పరిస్థితి ఏర్పడింది. 4000 బస్సులు వేసినా సకాలంలో బస్సులు లేక ప్రైవేట్ ఆటోల ద్వారా పస్రా, ములుగు జిల్లా కేంద్రంకు వెళ్లి అక్కడి నుంచి తమ తమ గమ్యాలకు చేరుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక విద్యుత్ శాఖ పరిస్థితికి వస్తే కొంతమేరకు సక్సెస్ అయిన జాతర 3 రోజుల్లో అక్కడక్కడ విద్యుత్ అంతరాయంతో కొంతమంది భక్తులు అంధకారంలో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ అంతరాయంతో మేడారంలో ప్రధాన రహదారులు అంధకారంలో పట్టడం, భక్తులు రోడ్ల మీద తారసపట్టడంతో భక్తులకు, వాహనదారులకు గొడవలకు దారితీశాయి. ఇందులో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడులు, కారు ధ్వంసానికి గురికావటం నిదర్శనం. పారిశుద్ధ్య విభాగం పూర్తిగా విఫలమని కూడా చెప్పుకునే విధంగా తెలుస్తోంది. కోట్లాది భక్తులకు విడుదల ఇచ్చిన మేడారం అడుగడుగున దుర్వాసనే, ఎక్కడ వేసిన చెత్త అక్కడే. పబ్లిక్ టాయిలెట్, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదుల వద్ద భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది విధులు నిర్వర్తించేది. కానీ ఈసారి మాత్రం ఖమ్మం, విజయవాడ, గుంటూరు ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవటం, అనుభవం లేని వారితో పనులు చేయించడం, పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు అనే వాదనలు వినపడుతున్నాయి. ఇదివరకు వీఐపీ దర్శనాలని అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అవి పెట్టడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాకు అనిపించింది. ముందు అవి తీసేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. మళ్ళీ ఎంట్రీ కూడా ఈ రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదండి. మేము అటు నుంచి వస్తే మరి ఏం అభివృద్ధి చేసి ఏమైతే మాకైతే ఏది అవపడలేదు. 500 కోట్ల నిధులు ఏమంటారు దాన్ని వెచ్చించాలి అంటున్నారు, కానీ అటువంటి అయితే ఏం అవపడట్లేదు. ఏమైనా జాతర ముందే ఇది విధులను తీసుకోవడం, చేయడము, తర్వాత మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. ముందు అయినా ఇంకా మంచిగా ఏదన్నా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఫెసిలిటీ ఇబ్బంది అయితే ఉంది. మొక్కుపుడి సమర్పించుకునే కదా అందరూ దూరం ఉండి సమర్పించుకునేటట్టు అవుతుంది. ఇదివరకు గద్దె దగ్గర పోయి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సమర్పించుకొని వాళ్ళ చేతులతోనే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైద్యారోగ్య శాఖ వైద్య సేవల పనితీరులో హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి సరైన వైద్య సేవలు అందించినప్పటికీ అక్కడక్కడ సకాలంలో వైద్య సేవలు అందక పలువురు మృత్యువాత పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మునుపెన్నడూ లేని విధంగా జాతరలో 108 సేవలు పెద్ద మొత్తంలో పనిచేసినప్పటికీ ట్రాఫిక్ నేపథ్యంలో అంతగా సక్సెస్ కాలేదు అనే వాదనలు వినపడుతున్నాయి. మొబైల్ బైక్ సేవలు చిన్న హెల్త్ ఎమర్జెన్సీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే 108 సేవలు మాత్రం వైద్యారోగ్య శాఖ సిబ్బంది కుటుంబాలను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తమ కుటుంబాలకు రవాణా సౌకర్యాలతో గద్దెల వద్దకు చేర్పించేందుకు వాడుకున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా అందినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జాతర అనంతరం కూడా 73 హెల్త్ క్యాంపులు ఇంకో 15 రోజుల పాటు కొనసాగిస్తామని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారి తెలిపారు. మేము 25 డిసెంబర్ నుంచి మొదలు పెట్టాం క్యాంప్స్. అంటే 35-36 రోజుల ముందు. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి క్యాంపుల సంఖ్య పెంచాము. 27 తర్వాత 27 నుంచి
28, 29, 30, 31 ఆల్ క్యాంప్స్ పనిచేస్తారు, 73 ఇంక్లూడింగ్ దిస్ మెయిన్ హాస్పిటల్. ఆ తర్వాత 31 ముగించిన తర్వాత మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. 1వ తారీఖు నుంచి అంటే 1 ఫిబ్రవరి 2026 నుంచి 10 ఫిబ్రవరి 2026 వరకు 10 క్యాంపులు ఇక్కడ నడుస్తాయి. సో ఎలాంటి అవకాశం ఉన్నా కూడా మా సిబ్బంది దాన్ని అందిపుచ్చుకొని తర్వాత వచ్చే ఆ పేషెంట్స్ కూడా సపర్యలు చేస్తారు. ఆర్ఎండ్బి శాఖ మేడారంలో సక్సెస్ అయిన శాఖ అంటే ఈ శాఖ ఒక్కటే అని చెప్పుకోవచ్చు. మేడారంలో రోడ్ల వెడల్పు, నూతన రోడ్ల ఏర్పాటుతో మేడారం రూపురేఖలే మారిపోయాయి. ఇంకా 100 ఏళ్ల పాటు మేడారంలో రాకపోకలకు ఢోకా లేదని చెప్పుకోవచ్చు. కానీ ట్రాఫిక్ నియంత్రణలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. మద్యం ఏరులై పారినా చీమ కుట్టినంత కూడా ఆ శాఖ ఎక్కడా పనిచేయలేదని వాదనలు బలంగా వినపడుతున్నాయి. ఒక్కో బాటిల్పై 100 నుంచి 300 వరకు అధిక ధరలు వసూలు చేస్తూ సిండికేట్ వ్యాపారస్తులు బెల్ట్ వ్యాపారంతో డబ్బులు గడించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అన్ని శాఖలను మానిటరింగ్ చేసే కీలక శాఖ పోలీస్ శాఖ. నిత్యం పనిచేసే ఎద్దునే రైతు పొడుస్తాడు అన్న సామెత పోలీసుపై పడింది. మేడారంలో 1 మ్యాన్ ఆర్మీగా పనిచేసిన పోలీస్ అడుగడుగునా అపవాదును ఎదుర్కొంటున్నాడు. 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించే అరుదైన ఘనత పోలీస్ది. దీంతో వారే మేడారం జాతరకు కీలకంగా భావించబడతారు. ఒకవైపు సమ్మక్క గౌరవానికి పెద్దపీట వేస్తూనే శాంతి భద్రతలను కాపాడుతూ వీవీఐపీల ప్రోటోకాల్ పాటిస్తూ జాతర సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. అయితే ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారిని గుప్పిట్లో పెట్టుకుని భక్తుల మనోభావాన్ని, భక్తి పారవస్యానికి విఘాతం కల్పించారు అనేది కొంతమంది భక్తుల వేదన. మేడారం అంటేనే అమ్మవార్లను కనులారా చూచి చేతులతో తాకి మనసారా తలుచుకుని మొక్కులు చెల్లించుకోవటం. కానీ ఈసారి మాత్రం ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చిన భక్తులకు అమ్మవారి గ్రిల్సే సమ్మక్క అయింది. కానీ ఏ కష్టం లేకుండా ఏసీ కార్లలో కుటుంబ సమేతంగా వచ్చిన వీఐపీలు మాత్రం అమ్మవారిని మనసారా తరించిపోవటంపై సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్ల దర్శనం అంటే ప్రతి ఒక్కరికి అదృష్టమే. కానీ పలుకుబడి అహంకారంతో చలామణి అయిన వీఐపీలు సామాన్య భక్తులతో తలలు పగలగొట్టుకునే పరిస్థితి నెలకొంది. దానంతటికీ కారణం అధికార యంత్రాంగం, అధికార పార్టీ నిర్ణయం. అసలు ప్రాపర్ ఎంట్రీ లేదండి. ప్రాపర్ ఎంట్రీ లేదు, అర్థమైతలేదు. వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారో అర్థమైతలేదు. మెయిన్గా కావాల్సిందంటే ఒక ఎవ్వరు వచ్చినా, చిన్నపిల్లల నుంచి ముసలి ఎవ్వరు వచ్చినా కూడా ప్రాపర్గా వెళ్ళగలగాలి, మంచిగా రాగలగాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ లేనప్పుడు ఈజీగా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే తోచుకోవడమే అయిపోతుంది. కొంతమంది ఎవరైనా నలుగురు రాగానే వచ్చి ఫోటోలు దిగడం మాత్రమే అయింది ఇక్కడ. అదే ఎక్కువ ఏంటంటే ఎవ్వరు వచ్చినా కూడా మంచిగా తల్లిని చూసి పోవాలి. అసలు ఎక్కడ గద్దున్నదో కూడా అవ్వలేదు. ఆ షోకేజ్ మాత్రమే కనిపించింది మాకు. కానీ నిజమైన గిరిజన జాతర అయితే మాకు కనిపించలేదు ఈసారి. ఎప్పట్లాగానే మామూలుగా ఇట్లనే వదిలేయాలి. ఇట్లనే వదిలేయాలి. దీనికి ఏమైనా హంగులు చేస్తా అంటే ఇంకా ప్రచారం ఎక్కువైతుంది. ప్రచారం ఎక్కువైతే అసలుది పోతుంది. నార్మల్ రెగ్యులర్గా ఉండేది ఉండదు. ఏదో షోపు టప్గా వచ్చినట్టు అయిపోతుంది. అందుకే ఎవ్వరు వచ్చినా పిల్లలు ఎక్కడున్నా కనిపించేటట్టు లేపో అట్లా కూడా అనట్లేదు. మామూలు ఎంట్రన్స్ ఎక్కడో క్లియర్గా కనపడాలి, మాకు ఎగ్జిట్ ఎక్కడో తెలియాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే గుంజుగా రావడం, పక్కన వాళ్ళని తోసేయడం ఇట్లనే చేసిండు ఎక్కువ అంతా. ఈసారి జాతర కళ తప్పిందంటారా? అంటే అలంకారప్రాయంగా బాగుంది, జాతర కళ మాత్రం లేదు. అది మాత్రం తెలుస్తుందండి. ఎందుకంటే ఇది చూపించుకోవాలనేదే ఉన్నది కానీ జాతర, నిజమైన జాతర అయితే కనిపించలేదు. ఇదిలా ఉంటే భక్తులు మాత్రం ప్రభుత్వ ఏర్పాట్లపై ఏమాత్రం ఆలోచించకుండా తమ ఎంజాయ్ తాము చేసుకుంటూ జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఎంత ఇబ్బంది అయినా అమ్మవార్లను దర్శించుకుని గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మేడారం ప్రధాన కూడల్లో ఉన్న టూరిస్ట్ పాయింట్ల కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన శిల్పకళా బొమ్మల వద్ద ఆగి కుటుంబ సమేతంగా సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తమ స్థావరాల వద్ద కుటుంబ సమేతంగా డీజే సాంగ్స్ వేసుకుని స్టెప్పులు వేస్తూ ఆటపాటలతో చిందులు వేసి ఎంజాయ్ చేశారు. అటు జంపనవాగులో పిల్లా పెద్దల ఆటలు చూసి సమ్మక్కే మురిసిపోయేలా సందడి వాతావరణం మేడారంకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
2026 మేడారం మహాజాతర ప్రభుత్వం దృష్టిలో సక్సెస్ అయినప్పటికీ భక్తుల దృష్టిలో కొంతమందికి మాత్రమే సంతృప్తిని ఇచ్చింది అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయినా ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ప్రజానికాన్ని 100% సంతృప్తిపరిచిన దాఖలు లేవని గత చరిత్రలు చెబుతున్నాయి. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ 2026 జాతర. ఇప్పటితో ఈ జాతర ముగిసింది. మరొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుద్దాం.